పదేళ్ళ పద పదేళ్ళ పద బయట తోలికి పచ్చి అవుతున్నా బయట తోలికి పచ్చి అవుతున్నా అసలే బయటికి అసలే బయటికి వెళ్దా పప్ప అసలు మాట వద్దిగా నువ్వు వస్తే మాట వద్దిగా వెళ్దా పప్ప అసలు మాట వద్దిగా నువ్వు వస్తే మాట వద్దిగా ఒట్టేయి ఒట్టే అనంటే ఒట్టేయి ఒట్టే అనంటే ఆ ముసలిదాన్ని తీసుకొస్తా నేను ఆ ముసలిదాన్ని తీసుకొస్తా నేను బేర చెట్లు మేపు వచ్చింది నువ్వేగా ఏ బేర చెట్లు ఏంది ఆయన ఆడకెళ్ళాడు నీ పక్కన ఆయన నీ పక్కన ఆయన ఆడకెళ్ళాడు మీ తమ్ముడేడి ఇద్దరు కలిసి బేర చెట్లు మేపోతారు మీరా నువ్వు మేపలా నువ్వా పంచాయతీ కడప ఏ పంచాయతీకి ఏంది తోటపల్లి పంచాయతీకి ఇప్పుడు నువ్వు వస్తావు రావా ఎందుకు రావు నువ్వు పద అరెకరం బేర చెట్లు మేపతి బర్రెలతో నువ్వా అరెకరం బేర చెట్లు మేపతి బర్రెలతో నువ్వా నువ్వే మేపావు చూసింది మా ఊరు చూసారా నువ్వు వస్తావు రావా ఎందుకు రా నువ్వు బేర చెట్లు మేపుతాయినా నువ్వు పెద్దోడు గౌరవ ఆయన ఆడకెళ్ళాడు మీ తమ్ముడు ఆడకెళ్ళాడు ఇప్పుడు నువ్వు వస్తావు రావా రాను చెట్లు మా బాబాయ్ కడుపు అన్నం తింటున్నావు మరి నువ్వు ఎందుకు మేపా నాకు అర్థం కాదు పెద్ద నీకు మర్యాద చూద్దాం నేను నువ్వు వెళ్దాపా చెయ్యి ఎందుకు ఎత్తున్నావు నువ్వు నువ్వు పాదులు మేపు నువ్వు నాశనం చేసి వస్తాను నువ్వు మేపేవో నాకు ఆయన చెబుతున్నాడు పెద్ద నష్టపరిహారం 60,000 రూపాయలు మొత్తం కడతావు నువ్వు ఇవన్నీ నాకు వద్దు కానీ అసలు ఎందుకు మేపా నువ్వు మేపావు నీ మీద ఎందుకు వచ్చాను నువ్వు ఆడ మేపు వచ్చావు చెట్లు నువ్వు అసలు పెద్దోడునా నువ్వు పెద్ద రేఖ మాట్లాడుతున్నావు అసలు మీ తమ్ముడు ఆడకెళ్ళాడు మరి నువ్వు ఇవన్నీ కాదు నువ్వు పదేళ్ళ పద చెట్లు మేపి చదువుతున్నా రా కరెక్ట్ కరెంటు లేపుతున్నా మీద నువ్వు బరుగొడ్లు మేపి నువ్వు కర్ర లేపుతున్నా మీద మా ఊరు పెద్ద మనుషులు చూసిన వాళ్ళు చెబుతున్నారు ఏం చేయమంటున్నావు ఆ చెట్లు కాడు నువ్వు బరుగొడ్లు తోలేసే బయట బరుగొడ్లు బరుగొడ్లు తోలవా ఎవరు బాబు తేదేమన్నా తోలు బయట బయట తోలికి పచ్చి అవుతున్నా బయట తోలికి పచ్చి అవుతున్నా 3 అడుగులు ఉన్నావు చదువుతున్నావు నువ్వు పెద్దోడు బరిగొడ్డు బయట దూరం ఫస్ట్ తోలవా అసలు సిగ్గుంది నీకు మరి బయట తోలు మా బాబాయ్ పొలం ఇది సర్రా పంచాయతీలో చూడు నువ్వు మేపే పేరు ఏంది నువ్వు మేపేవు నువ్వు బరిగొడ్డు తోలేసి పొలం తోలు ఎందుకు మేపుతాను బరిగొడ్లు నీ ఇష్టం నీ ఇంటి మేపు వెళ్ళి ఇగో చదువుతున్నా మేసాలు బీకేస్తాయని చదువుతుంది నీకు అసలే బయటికి అసలే బయటికి చెయ్యి సరే నువ్వు పంచాయతీకి వెళ్దాం నువ్వు ఇప్పుడు వస్తావా నువ్వు మేపలేదని ఒట్టేయి మేపలేదని మరి ఎందుకు మేపా అసలు నువ్వు మనిషి ఏం జరుగుతుంది అసలు బరి కొట్టు నువ్వు వద్దు నువ్వు బరి కొట్టు తోలేసేయాలి ఫస్ట్ అసలు చదువుతున్నా బరి బయట తోలు బయట దోణం తీసుకెళ్తా దోణం తీసుకెళ్ళి ఇంటికాడ కట్టేసుకోండి చదువుతున్నా ఎవరి చేలో మేపుతావు నువ్వు మా చేలో మేపుకొని పాలు తీసుకొని అమ్ముకుంటున్నా బేర చెట్లు మా చేను కదా మీ చెట్లు మేపుకో నేను మేపదం కాదు నువ్వు మేపు వచ్చావంట వాళ్ళు ఏం చదువుతున్నా తెలుసా ఆయన ఎవరో 3 అడుగులు ఉన్నాడు పొట్టోడు అని చెప్పు నువ్వేకైనా ఆయన ఎవరో 3 అడుగులు ఉన్నాడు పొట్టోడు అని చెప్పు నువ్వేకైనా నువ్వు 3 అడుగులు నువ్వే ఉంది 6 అడుగులు నువ్వు ఎంత హైట్ ఎంత ఉన్నాయి నాకు అనవసరం ఆగు పంచాయతీ కదప్పా నేను రాను ఇప్పుడు వాళ్ళు రామన్నారు బాబాయ్ చెట్లు మేపింది నువ్వా కాదా మరి నువ్వు ఆపద ఆడుతున్నావు నువ్వు మేపే నువ్వు ఎన్ని వద్దు అబ్బాయి బరిగొట్టు తోలేసే మా చేను చెల్లిపో బయటికి వెళ్ళు ఇగో
నేను ఇప్పుడు మర్యాద చదువుతున్నా. అసలు మీ తమ్ముడు ఏమన్నాడు చెప్పు? ఆయన ఏడ పంపించి ఆయన కూడా మేపాడు చెట్లు. ఆయన బేర చెట్లు వేమ చెట్లు మేపుతారా? మీ ఇద్దరు కలిసి మా చెట్లు పద్దాలు నువ్వు చూసావంట. ముసలు చూసింది అక్కడ కాపురం ఉన్న ముసలిది. నువ్వు మర్యాద చదువుతున్నా. ముసలాంతో నీకే పని? ముసలాం ఎందుకు రామన్నా నువ్వు? వెళ్దా పప్ప నువ్వు అసలు మాట వద్దు. నువ్వు వచ్చే మాట వద్దు. వెళ్దా పప్ప నువ్వు అసలు మాట వద్దు. నువ్వు వచ్చే మాట వద్దు. నువ్వు కర్ర ఎందుకు వదిలేది? నువ్వు ముసలాం ఎందుకు రామంటున్నా? గుడ్లు మేపేరు చెప్తున్నా. ఏం చేస్తావు నువ్వు ముసలాం? నువ్వు మరి చూసింది కావే. నువ్వు మేపతో చూసింది. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తా. ఏం చేస్తున్నావు అని నిజమని చెప్పిందా? ఏం తేలుతుంది నువ్వు బరిగొడ్లు ఫస్ట్ తోలేసి బయట. నువ్వు బయటకి వెళ్ళిపోయావు. చదువుతా నువ్వు చదువుతున్నా చెయ్యస్తావు. నువ్వు ఎట్టో వెళ్తావు చూస్తా. బరిగొడ్డు దొరికా వెళ్తావా? నువ్వు ఆ బైబస్ కట్టేసి లాక్కెళ్తా. నేను నిన్నే లాక్కెళ్తా. నా బండికి కట్టేసి లాక్కెళ్తా. అంత సీన్ ఉందా? ఉరి అవసరం అని చెప్పి వదిలేస్తున్నాయి. లేకపోతే ఆయన ఏమన్నాడు చెప్పు నాకు? ఇద్దరు కలిసి మైపోయారు కదా సాయంత్రం. ఒట్టెయ్యి ఒట్టే అనంటే ఒట్టే అనంటే మరి మేపాను అయితే నాది. సరే పంచాయతీ పంచాయతీ రా. 50,000 కడతావు నువ్వు? 50,000 అని చెప్పి నేను పట్టేస్తా ఇప్పుడు వెళ్ళి. సరే నీకు వెళ్తానా? నీకు అనవసరం. నేను ఎటు వెళ్తే నీకెందుకు? అవును గొడ్లకి వెళ్ళి వెళ్తా బారికి నేను. సరే వెళ్ళిపోయాక నువ్వు రేపు పొద్దున నీ ఏమని తెలిపిస్తా నేను. నువ్వు కానరావేక బర్రిగొడ్లు కాదు. నువ్వు ఇంకా కానరావు చదువుతా. ఏం చేస్తావు? బర్రిగొడ్డు ఆ ముసలిదాన్ని తీసుకొస్తా నేను. ముసలిదాన్ని తీసుకొచ్చి చూపిస్తా. ఇప్పుడు నిరూపిస్తా నేను. అవును నిజమని చెబుతా. నీకు మాత్రం చదువుతున్నా. బర్రిగొడ్డు దూరం ఏం చేస్తావేంది? ముసలి చెప్పిందిగా. వెళ్దాంరా రామరావు కాడికి వెళ్దారా? నువ్వు ఆ కాడికి వెళ్ళి మేపుకుంటే ఏం పెడతావు అన్నమాట. నువ్వు ఏం పెడతానంట? నువ్వు అన్నం చదువుతున్నావే. ఆడదాన్ని తీసుకురామంట నన్ను. మరి రూపేచ్చుగా ఏడు ఎంత తేరు